ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య, నాన్నకు పట్టుబట్టలు తీసుకుందామంటే వేసుకుంటాడో లేదో అని నువ్వన్నావు. కానీ మేమే బలవంతం చేసి మరీ వేసుకునేలా చేశాం. చూసావో ఎలా ఉన్నాడో? కొత్త బట్టలు కట్టుకుంటాడో లేదో అనుకున్నాను. రేయ్, నా పెద్ద కూతురు నిశ్చితార్థం రా. నేను తాగి తందనాలాడితే నీ పరివేమవుతుంది? అందుకే తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నాను. మల్లన్న, ఈ ఒక్కరోజు నువ్వు తాగకపోతే చాలు. రేపటి నుంచి నిన్ను అడిగేవాడే ఉండడు. రేపేంటమ్మా, శ్రీవల్లి పెళ్ళయ్యేంత వరకు దాన్ని ముట్టనంటే ముట్టను, అంతే. మరింకే అమ్మా, తాంబూలాలు తీసుకునేది శ్రీవల్లి వాళ్ళ నాన్నే. మంచిదండి బాబు, నిశ్చితార్థం జరుగుతుంది. కానీ మీరిస్తానన్న డబ్బులు తాంబూలం మార్చుకోకముందే ఇస్తే మంచిది. అంటే మా బంధువులకి ముందే చెప్పేసుకున్నాం. తప్పకుండా ఇస్తామండి. అయ్యా నమస్కారం. నమస్కారం బాబు, తాంబూలానికి సంబంధించిన వస్తువులన్నీ సిద్ధం చేశారా? సిద్ధం చేశామండి. అలాగే. పంతులు గారు కూడా వచ్చేశారు. ఇక అమ్మాయిని తీసుకొస్తే మిగతా కార్యక్రమం కూడా మొదలు పెట్టొచ్చు. ఏయ్, తొందరగా వెళ్ళి రెడీ చేయండి. ఆల్రెడీ రెడీ చేసేసామత్తా, ఇంకా తీసుకురావడమే లేటు. రండి, కూర్చుందరు గాని. నువ్వేంటి ఇలా వచ్చావు? నేను లేకుండా నిశ్చితార్థం జరుగుతుందా? నా నడుం గిలుతావేంటి? నీ నడుం గిలితే ఏంటి బాబా ఇది? ప్యాంటు షర్ట్లో హీరోలాగా ఉన్నావనిపించి గిల్లాను. నువ్వేంటయ్యా నా నడుము గిల్లుతావు? అయినా నాకు అర్థం కాదు. నేను గిల్లితేనేమో నీకు కోపం వచ్చింది, మరి నువ్వు గిల్లితే ఏంటి? నాకు సిగ్గేస్తుంది. ఏది ఇంకొకసారి గిల్లు చూద్దాం. వెళ్తావా లేదా? బావా బావా, నువ్వు అలా వెళ్తా ఎలా బావా? ఇక్కడే కదా శ్రీవల్లి డబ్బులు పెట్టానంది. బ్యాగ్ కనిపించట్లేదేంటి? ఎవరు తీసుంటారో? గంగా, అవతల నిశ్చితార్థం జరుగుతుంటే నువ్వు ఇక్కడే ఉంటాయలా? మావయ్య, డబ్బులు కనిపించట్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.